కూటమి పాలనపై ఏపీ మూడ్ ఎలా ఉంది? యువత నుంచి వృద్ధుల వరకు, ఉద్యోగుల నుంచి రైతాంగం వరకు చంద్రబాబు సర్కార్ ఏడాది పాలనపై ఏమంటున్నారు? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉంది? మినిస్టర్ల పనితీరు ఎలా ఉంది? ఇంతకీ ఏడాది కూటమి పాలనపై ఐఐటిఎన్స్ చేపట్టిన సర్వేలో తేలిందేంటి? కూటమి పాలన ప్రజలను మెప్పించిందా? సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో ఏ మేరకు రీచ్ అయింది? గ్రామ సచివాలయాల పనితీరు ఎలా ఉంది? అనుకున్న మేరకు పారిశ్రామిక అభివృద్ధి జరిగిందా? మద్యం, ఇసుక పాలసీలపై ప్రజల స్పందన ఏంటి? కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? ఇదే అంశంపై ఐఐటిఎన్స్ గ్రూప్ సర్వే చేపట్టింది. నియోజకవర్గాల వారీగా రైతులు, కౌలు రైతులు, ఉద్యోగులు, రిచ్, పూర్, మిడిల్ క్లాస్ ఇలా వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. 2 దశల వారీగా నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 65 అంశాలను ప్రజల ముందుంచి ప్రతి నియోజకవర్గంలో 425 శాంపిల్స్ సేకరించారు. కూటమి ప్రభుత్వ ప్రధాన హామీ సూపర్ 6 పథకాలపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల పథకంపై 56% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల స్కీంపై 43% మంది సంతృప్తి వ్యక్తం చేయగా 40% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు 1,500 రూపాయల హామీపై 49% మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో వెల్లడైంది. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయంపై 57% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ హామీపై సాటిస్ఫై అవుతున్నట్లు 40% రాగా 47% మంది డిస్సాటిస్ఫై అయ్యారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై 52% మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందన్న ప్రశ్నకు చాలా బాగుందని 4%, బాగుందని 30%, బాగోలేదని 41%, పర్వాలేదని 4%, ఇప్పుడే చెప్పలేమని 12%, తెలియదు లేదా చెప్పలేము అని 9% మంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ కోసం తీసిన శాంపిల్స్ లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేలు, 14 మంది జనసేన, 4 బీజేపీ ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైంది. ఇదిలా ఉంటే 22 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 3 జనసేన, 1 బీజేపీ ఎమ్మెల్యేపై పబ్లిక్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక టీడీపీకి చెందిన 59, జనసేనకు చెందిన 4, బీజేపీకి చెందిన 3 ఎమ్మెల్యేల పనితీరుపై ఆయా నియోజకవర్గాల ప్రజలు హ్యాపీగా ఉన్నట్లు సర్వేలో తేలింది. కూటమి సర్కార్లోని చీఫ్ మినిస్టర్ మొదలుకొని మంత్రుల పనితీరుపైన సర్వే చేసింది ఐఐటిఎన్స్. టీడీపీకి చెందిన 9 మంది మంత్రుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీ నుంచి కేబినెట్లోకి వచ్చిన మంత్రి కూడా ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. టీడీపీకి చెందిన 2, జనసేన నుంచి 1 మంత్రి పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇక బాగా పర్ఫామ్ చేసిన కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు. టీడీపీ నుంచి 9, జనసేన నుంచి 1 మంత్రి పనితీరు బాగుందంటూ ప్రజలు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో కూటమి ప్రభుత్వ అంచనాలను అందుకోలేదని సర్వే ద్వారా తెలుస్తుంది. రైతులు పండించిన పత్తి, మిరప, ధాన్యం, పొగాకు, చెరకు, మామిడి, ఇతర పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6లో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, సేకరించిన ధాన్యాన్ని వారి అకౌంట్లలోకి సకాలంలో డబ్బు జమ కాకపోవటం వల్ల రైతాంగం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.
మద్యం విషయానికొస్తే విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టి రాత్రి పగలు అనే తేడా లేకుండా మద్యం విక్రయించడం, ఏకంగా నాయకులు, షాపు యజమానులు సిండికేట్లుగా ఏర్పడి అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్వేలోనూ ఇదే రిజల్ట్ వచ్చింది. ఇక పేరుకే ఉచిత ఇసుక కానీ చాలామంది కూటమి నాయకులు ఇసుక పేరుతో చేస్తున్న వ్యాపారం అవినీతిని ప్రజలు గమనిస్తున్నట్లు వెల్లడైంది. కొన్ని ఇసుక రీచ్లు కూటమి నాయకులు స్వాధీనం చేసుకుని అవినీతికి తెరతీశారని సర్వేలో ప్రజలు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ పెరగటం, బదిలీల అంశాల్లో లంచాల వ్యవహారం, విద్యుత్ ఛార్జీల పెంపు, రాజధాని కోసం అదనంగా మరికొంత భూమి సేకరించాలనే సర్కార్ నిర్ణయంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు బాగోలేకపోవటం, గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, ఫలితంగా కావాల్సిన సేవలు సకాలంలో అందటం లేదనే విషయం సర్వేలో స్పష్టంగా వెల్లడైంది. ఓవరాల్గా ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజధాని అమరావతిని డెవలప్ చేయాలనుకోవటం మంచిదే కానీ దానికోసం అదనంగా అప్పులు చేయటం, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూమిని ఇష్టం వచ్చిన వారికి కేటాయించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. లిక్కర్, ఇసుక, మైనింగ్, సెటిల్మెంట్స్, రియల్ ఎస్టేట్ మాఫియా, రేషన్ మాఫియా, కూటమి నేతల మధ్య విభేదాలు ప్రభుత్వ పాలనపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలుస్తుంది. అలాగే ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, ముఖ్యంగా పదే పదే ప్రతిపక్ష నాయకుడి జపం చేయటం, విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ప్రజల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సర్వేలో తేలింది.